రైట్. మొదటి సెక్షన్లోకి వెళ్దాం. ఫంక్షన్ ఫండమెంటల్స్. అసలు ఈ ఫంక్షన్ అంటే ఏంటి? మన ప్రోగ్రామ్కి అది ఎందుకు అంత అవసరం? ఒక ఫంక్షన్ని సింపుల్గా మన వంటగదిలో ఉండే మిక్సర్ గ్రైండర్లా ఊహించుకోండి. మనం దానికి పళ్ళు, పాలు లాంటి ఇంగ్రీడియంట్స్ ఇస్తాం కదా, అవే మన ప్రోగ్రామింగ్లో ఆర్గ్యుమెంట్స్ లేదా ఇన్పుట్స్ అన్నమాట. ఇక ఆ మిక్సర్ లోపల ఉన్న బ్లేడ్స్, మోటార్ అంతా కలిసి ఒక స్పెసిఫిక్ పని చేస్తాయి. చివరికి మనకొక జ్యూస్ లేదా స్మూతీ వస్తుంది. అదే రిటర్న్ వాల్యూ లేదా అవుట్పుట్. సో ఒక ఫంక్షన్ అనేది కూడా ఇంతే. కొన్ని ఇన్పుట్స్ తీసుకుని ఒక నిర్దిష్టమైన పనిని చేసే ఒక సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇప్పుడు సెక్షన్ 2కి వద్దాం. బిల్డింగ్ వర్సెస్ బారోయింగ్ ఫంక్షన్స్. సి ప్రోగ్రామింగ్లో మనకు ప్రధానంగా 2 రకాల ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇది ఎలా ఉంటుందంటే, మన దగ్గర ఒక టూల్ బాక్స్ ఉన్నట్టు. ఆ టూల్ బాక్స్లో ప్రింట్ఎఫ్ లాంటి కొన్ని కామన్ టూల్స్, stdio.h లాంటి స్టాండర్డ్ లైబ్రరీలో మనకు ముందే ఇచ్చేశారు. వాటినే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. అయితే ఏదైనా ఒక ప్రత్యేకమైన పని కోసం, ఫలానా క్యాలిక్యులేషన్ చేయడం కోసం మనమే సొంతంగా ఒక టూల్ని తయారు చేసుకోవాలి. దాన్నే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని పిలుస్తాం. సో మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మన ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ప్రింటింగ్ లాంటి సాధారణ పనుల కోసం సి లైబ్రరీలో రెడీగా ఉన్న ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ని వాడుకోవడం. 2, మనకు మాత్రమే అవసరమైన ఒక స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ కోసం కొత్తగా ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ని మనమే రాసుకోవడం. ఈ టేబుల్ చూస్తే ఆ రెండింటి మధ్యున్న తేడా మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పెద్ద పజిల్ని మనం ఒకేసారి సాల్వ్ చేయలేం కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి సాల్వ్ చేస్తాం. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ కూడా అంతే. ఒక పెద్ద ప్రోగ్రామ్ని చిన్న చిన్న మేనేజ్ చెయ్యగలిగే భాగాలుగా విడగొట్టడానికి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల మనకు 2 అతి ముఖ్యమైన లాభాలున్నాయి. ఒకటి మాడ్యులారిటీ, అంటే కోడ్ నీట్గా ఉంటుంది. రెండోది రీయూజబిలిటీ, అంటే ఒకసారి రాసిన కోడ్ని మనకు అవసరమైనప్పుడల్లా మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. ఇక్కడున్న స్క్వేర్ ఫంక్షన్ ఒక బ్లాక్ బాక్స్కి పర్ఫెక్ట్ ఉదాహరణ. దీన్నే టెక్నికల్గా అబ్స్ట్రాక్షన్ అని కూడా అంటాం. అంటే ప్రతిసారి మనం దాన్ని వాడేటప్పుడు దాని లోపల x అనే లాజిక్ ఎలా పనిచేస్తుందో ఆలోచించక్కర్లేదు. దానికి 5 అనే నంబర్ ఇస్తే చాలు, అది నమ్మకంగా మనకు 25 అనే రిజల్ట్ ఇచ్చేస్తుంది. అంతే.